చిత్తూరు జిల్లాలో 15 సంవత్సరాల బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చిత్తూరు జిల్లాలో 15 సంవత్సరాల బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. పాప ఇంటి నుంచి మిస్ అయ్యి దాదాపు నెల రోజులు కావస్తున్న పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు పాప ఆచూకీ దొరకపోవడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదు. ఆమె ఎక్కడికి వెళ్ళింది అనే విషయం ఇంతవరకు వాళ్ళకి పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. చిత్తూరు జిల్లా వాళ్ళ మీద ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళని కూడా విచారించిన తర్వాత కూడా ఇంతవరకు పాప కనిపించబడతో ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆ పాప తండ్రి బాల ప్రస్తుతం మనతో జాయిన్ ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బాల, నమస్తే అండి. నమస్కారం సార్. బాల, చెప్పండి, పాప పేరు ఏం పేరు, ఎప్పుడు ఎలా మిస్ అయింది, ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళింది, వెళ్తున్నప్పుడు ఎటువంటి బట్టలు వేసుకుంది? సార్, ఈ నెల 3వ తారీఖు పాప ఇంటికాడ నుండి మిస్ అయింది సార్. ఓకే. మిస్ అయింది. ఆ రోజు స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్. స్టేషన్ ఉమ్, స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, కంప్లైంట్ ఇచ్చాము. దాదాపు అంటే నెల రోజులు అయిపోతుంది. తిరిగిన చోట అంతా ఏం లేదు సార్. మొత్తం అంతా తిరిగినాము. ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా ఏం మాకు రెస్పాన్స్ కాలేదు. తిరిగి 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 మాకు సాల్ అయిపోతాం సార్. ఎక్కడంటే అక్కడ ఎదికినాము. అది ఓకే. దయవించి మీరు ఎక్కడున్నా కూడా, మన మీడియా తరఫున ఎక్కడున్నా కూడా కొద్దిగా మాకు ఇది సహకారం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం సార్. బాల, చెప్పండి, పాప వైష్ణవి పేరు, ఆ రోజు ఎన్ని పాప గంటలకి ఏమని చెప్పి వెళ్ళిందండి ఇంటి నుంచి? ఇంట్లో నుండి మేము ఇంట్లో ఉన్నాము సార్. ఇంట్లో ఉన్నాము. పాప స్నానం చేసి బయట వచ్చింది. టిఫిన్ తినింది. 12 గంటల కాడ పాప మిస్సింగ్ అయిపోయింది సార్. అంటే చెప్పి మిస్సింగ్ వెళ్ళిందా అయితేనైతే చెప్పకుండా? కన్ఫర్మ్ కాదు బాల, చెప్పకుండా చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిందా సార్. చెప్పకుండా వెళ్ళిందా చెప్పి వెళ్ళిందా? చెప్పకుండా వెళ్ళిపోయింది సార్. ఉమ్, అంటే పాపను ఏమైనా తిట్టారా? లేదు సార్, ఏం అనలేదు సార్ పాపని. ఏం చదువుకుంటుంది పాప? పాప ఏం చదువుకోలేదు సార్. అంటే ఇంటి నుంచి వెళ్ళే ముందు కానీ అంత ముందు రోజు కానీ మీరు ఏమైనా మందలించడం కానీ జరిగిందా? అలాగే ఉందా ఏమైనా? ఏం లేదు సార్. ఒళ్ళు బాగాలేకపోతే వెళ్ళి హాస్పిటల్ కూడా వెళ్ళి చూపించుకొచ్చాము. ఉమ్, మరి ఇంటికాడ ఉండింది. సరే ఇంక ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండు అని చెప్పినాము. ఓకే. మరి మరి ఇంటికాడ నుండి ఆ రోజు 3వ తారీఖు 12 గంటల కాడ మిస్ అయిపోయింది సార్. పాప ఓహో. మిస్ అయితానే ఇట్లా మొత్తం చుట్టుపక్కల మొత్తం తారాడాం, ఎక్కడా లేదు. మళ్ళీ ఆ రోజు సాయంత్రం 3వ తారీఖు సాయంత్రమే ఆ రోజు స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దాదాపు అంటే ఇప్పుడు నెల రోజులు అయిపోతా ఉంది. కనీసం పాప ఎక్కడుందో కూడా ఆజోక్ కూడా లేదు. కనీసం ఎక్కడుందో ఏమైందో కూడా ఇంతవరకు కూడా ఏమి తెలియడం లేదు సార్. పాప ఇంటి నుంచి వెళ్ళక ముందు కానీ వెళ్ళిన తర్వాత మీరు మీ ఎవరి మీద అనుమానం ఉందని పోలీసులు చెప్పారా? ఎవరిపైన ఆ అనుమానం ఒక ఉందా మీకు? ఒక అబ్బాయి మీద డౌట్ ఉంటే ఆ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చాం సార్. ఆ అబ్బాయి ఊర్లోనే ఉన్నాడు. కనీసం ఆ అబ్బాయి మేము అడిగితే మాకేం తెలియదు అంటున్నాడు. మ్మ్. ఆమె ఫ్రెండ్స్ కదా మాట్లాడారు మీరు ఎవరన్నా? ఆ ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్. ఆ అబ్బాయి మాత్రమే ఆ అబ్బాయితో ఉండింది కాబట్టి ఆ అబ్బాయితో మేము వెళ్ళి మాట్లాడాము. మ్మ్. నాకేం తెలియదు అని చెప్తున్నాడు సార్ ఆ అబ్బాయి. ఆ అబ్బాయి మీదే మేము కేసు పెట్టాము. అచ్చా. పాప ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఎటువంటి బట్టలు వేసుకుందండి? ఏ కలర్? అంటే మన బ్లూ ప్యాంట్ వేసింది, టీ షర్ట్ వేసుకొని వెళ్ళిపోయింది సార్. ఆమె వెళ్తున్నప్పుడు ఫోన్ ఏమి పట్టుకెళ్ళిందా ఆమెది? ఫోన్ లేదు సార్. డబ్బులు కానీ? డబ్బులకి బ్లేమ్ లేదు సార్. అక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమైనా కనిపెట్టిందా ఎటు వెళ్తుందని కానీ? పీలర్ లో సీసీ కెమెరా వెళ్ళినప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ లో పడింది సార్. మళ్ళీ అక్కడి నుంచి మరి ఎక్కడికి వెళ్ళిందో మరి తెలియడం లేదు. పీలేరులో ఎన్ని గంటలప్పుడు కనిపించింది? అది ఆ రోజు సాయంత్రం 5:30 కాడేమో ఫోటో పడేది సార్. ఎక్కడ బస్సు ఎక్కుతుందా అది ఇక్కడ ఉంది? లేదు సార్, అక్కడ ఎవరితో జనాలతో ఏమో అడుగుతుంది. ఆ, అది సార్ అక్కడ సీసీ ఫుటేజ్ లో పడింది. మరి అచ్చా. ఇంతవరకు ఏమైందో కూడా ఇంతవరకు నెల అవుతుంది. ఏమైందో కూడా తెలియడం లేదు సార్. అంటే అలాగే వెళ్ళిపోయింది అనుకో మీరు అనుకుంటున్నారా, లేదు ఎవరైనా తీసుకెళ్ళిపోయారు అనుకుంటున్నారా? ఒక అబ్బాయి ఉన్నాడు సార్ అక్కడ. ఆ అబ్బాయి మాత్రం ఊర్లోనే ఉన్నాడు, కానీ మా పాప ఎక్కడ వెళ్ళిందో, ఎక్కడన్నా తీసుకెళ్లి ఎక్కడన్నా పెట్టేశాడో కూడా తెలియడం లేదు సార్. ఉమ్. మాకు ఆ అబ్బాయి మీదే డౌట్ ఉంది.
ఆ అబ్బాయి ఏమంటున్నాడు? నాకు తెలీదు అంటున్నాడు సార్ ఆ అబ్బాయి. ఓకే. మీరు ఒకవేళ పాప అలిగి వెళ్ళిపోయింది అనుకుందాం. అబ్బాయి విషయం కాస్త పక్కన పెడితే, అలిగి వెళ్ళిపోయిన అమ్మాయికి ఒక తండ్రిగా మీరు ఏమని పిలుస్తారు? నా కూతురు నాకు వచ్చేస్తే చాలని ఉన్నాం సార్. మా భార్య కూడా ఆరోగ్యం బాగాలేదు. దీంతోనే కొద్దిగా బాగా వ్యసనం పడిపోయి మా భార్య కూడా కొద్దిగా హాస్పిటల్లో ఉంది. ఉమ్. మేము అప్పుడు కూలి చేసుకునేటోళ్ళు సార్ మేము. కాదండి, నేను ఒకటే అడుగుతా, చెప్పండి. పాప మీరు తిడతారని గాని కొడతారని గాని భయపడి ఇంటికి రాకుండా ఉండిపోయింది అనుకోండి, అటువంటి భావంలో ఉన్న అమ్మాయికి మీరు ఇచ్చే సమాచారం ఏంటి? అది ఏమైంది అనేది ఇప్పుడు మేము అంచనా పట్టలేకపోతున్నాం సార్. ఉమ్. ఒకవేళ ఇంటికి వస్తే అది మీరు కొట్టడం ఏమైంది తిట్టడం చేయరు చెప్పలేము. కదా? ఏం సార్? పాప ఇంటికి వస్తే మీరు కొట్టడం తిట్టడం చేయరు కదా అంటున్నా. లేదు సార్. మా పాప మాకు వచ్చేస్తే చాలని ఉన్నాం సార్. పోలీస్ స్టేషన్కి నాకు వెళ్తే నాకు ఏమంటున్నారండి? ఇద్దరు ఆడపిల్లలు సార్. ఒక పాప చనిపోయింది, ఒక పాప మాత్రమే ఉంది సార్. అయ్యో. ఆ. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమంటున్నారండి? వాళ్ళు కూడా మేము ఎదికినాము, అంతా ఎదికినాము, మాకు కనపడలేదని చెప్పారు సార్. మేము మొత్తం తాగడినాము సార్. ఇప్పుడు నెల రోజులుగా తారాడుతాను, ఎక్కడుండేది ఆ చెప్పు కూడా తెలియదు సార్. అది కల్లూరులో కేసు పెట్టినాము. ఆ కేసు ఎత్తి ఇప్పుడు బి కొత్తకోటకి వేసినారు సార్ కేసు అది. ఓకే. కల్లూరు నుండి దాదాపు అంటే ఒక 100 కిలోమీటర్లు వేసినారు, మళ్ళీ అక్కడికి వేసినారు. ఉమ్. స్టేషన్ దగ్గరికి వెళ్తా ఉన్నాం కానీ అది వాళ్ళు ఏమి చెప్పడం లేదు సార్. దాదాపు నెల రోజుల నుంచే తన కూతురు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ వెళ్ళినా ఇంతవరకు రెస్పాన్స్ లేదంటూ బాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ మా ఆవిడ కూడా చాలా మిస్సింగ్ ఆరోగ్యం కూడా బాగాలేదు సార్. పోలీసులు మాత్రం పోలీసులకి మిస్సింగ్ కేసు మిక్ చేసి అన్ని ప్రాంతాల్లో కూడా పోస్టులు వేశాం, కానీ మేము కూడా ఇప్పుడు కూడా పార్టీలు ఎంక్వైరీ చేస్తున్నాయంటూ చిత్తూరు జిల్లా ఎస్పీ చెప్తున్నారు. కానీ పాప ఎప్పటికైనా సరే ఒకవేళ అలిగి వెళ్ళిపోతే ఇంటికి వస్తే ఎలాంటి మందలించం కొట్టం, దయచేసి పాప ఇంటికి రా అంటూ వైష్ణవి తండ్రి వాళ్ళ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చిత్తూరు జిల్లా బాలిక మిస్సింగ్ పై ఎక్స్క్లూజివ్ స్టోరీ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ బాల, ఏమనుకోవద్దు. పాప తొందరలో మీ ఇంటికి వస్తుందని ఆశిస్తున్నాను.